దాని అంతరార్థంలో తెలిపోతుంది. అది నిజమైన చూపు. చూసారా అలాంటి మనసు అక్కడ చెట్టును చూడగలదు, సంతోషించగలదు, ఇంకా నక్షత్రాలను కూడా చూడగలదు. ఎటువంటి అసూయ లేకుండా మనుషుల్ని కూడా చూడగలదు. చూసారా? అందుచేతే అలాంటి ఒక జీవితం ఆకాంక్షలతో, అత్యాశలతో విజయాలు కోరుకుని ఆరాధిస్తూ ఉండే మనసు కాదది. ఆయన అంటున్నాడు, ఇది కేవలం మీరు వింటున్న ఒట్టి పదాలు కాదు. ఇవి నిజంగా ఒట్టి పదాలే అయితే మీరు తిరిగి మీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఇంకిక్కడ ఎరుక ఉండదు. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకునేది చాలా చాలా లోతైన విషయం అన్నమాట ఇది. ఇది వినటంలోనే అది ఉత్పరివర్తన జరిగిపోతుంది అసలు నిజానికి. ఆ నిర్జీవమైన పాత మనసు ఉండదు ఇక్కడ. భయంతోటో, భ్రష్టత్వంతోటో చూసారా? అల్ప నీచ సమస్యల్ని చాలా అల్పమైన అనమాట. అలాంటి మనసు కాదు ఇక్కడ. అత్యంత స్పష్టంగా ఉందన్నమాట. ఇలాంటి ఈ తీవ్రమైన జీవిత సమస్యని పరిష్కరించుకోవటం కోసమే ఇక్కడ ఈ మార్పు కావాలంటే ఉత్పరివర్తన కావాలన్నమాట. ఇది జరిగితే తప్ప ఆ మానవుడిని నేను అంటే తప్ప వేరు ఎవ్వరూ సృష్టించలేరు. మీకు మీరే మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాలి. ఇది ఇంకో ఎవరో చేసే పని కాదు. అసలు మనకు జీవించడం అంటే ఏంటో తెలియదు. అందుకే మరణించడం అనేది కూడా మనకు తెలియట్లేదు అనమాట. మన జీవితం అనుకుంటున్నాం కదా, ఇది మీకే తెలుస్తుంది కదా, ఒక చిత్రహింస. దీనిలో అప్పుడప్పుడు కొంత సుఖం ఉంటుందేమో. ఆ సుఖం కూడా ఇంద్రియాల సుఖమే. పుష్టిగా తినటం, ఒక కారు కొనుక్కోవటం, లేకపోతే బంగ్లా పెద్ద ప్యాలెస్ కట్టుకోవటం, ఏదైతే అంత ఉంటుంది. ఇంకా దాంతో పాటు కోరికలు, ఇంకా అసూయ, ఇంకా అది అంత కలిపి అది మన జీవితం. ఆయన అంటున్నాడు, దయచేసి మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. ఎంత విహీనంగా ఉంది ఇక్కడ ఇది. ఎంత అసలు క్రూరంగా. ఇంకిక్కడ ఈ జీవితంలో ప్రేమ అంటే ఏంటో మనకు తెలియలేదు కదా. ఇంకా ఆ అపారమైన ఏ వ్యాపకం లేకుండా వ్యాపించే ఆ సౌందర్యం ఎక్కడుంది మన జీవితంలో? ఈ జీవితాలతోటే మనం సంతృప్తి చేయాలి. ఎంత నిజంగా మన పట్ల మనం ఎంత కృతకృత్యంగా ఉన్నామో చూసుకోండి. ఎలా జీవిస్తున్నాం అంటే జీవితం ఎలా ఉందో చూసారా? మనం జీవించే జీవితం. అసలు జీవితంలోకి ఎప్పుడైనా తరచి చూసుకోవటం జరిగిందా? అది తెలుసుకో. రకరకాలైన కుతర్కాలు వెతుకుతాం, ఏవో కారణాలు వెతుకుతాం అనమాట. అందుకే మన ఆ దృష్టి కడిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అనేది మన వైపు మనం చూసుకున్నప్పుడైతే అక్కడ ఒక సంపూర్ణమైనటువంటి అంటే సంపూర్తిగా మనం జీవించాలంటే అక్కడ మనం ఏదో ఒక ఆదర్శాన్ని పెట్టుకోవటము ఏదో అది కాదు. ఒక ఆదర్శంతో, ఒక సిద్ధాంతంతో జీవిస్తూ ఉండటం వల్ల ఆ సంపూర్ణ జీవితం సాధ్యం కాదు. ఆదర్శాలకి అవి సంప్రదాయాలకి అసలు ఇక్కడ అర్థం లేదు మనం చెప్పుకునే దానిలో. అదొక కల్పిత విషయం, మనోచర్య, మనోకల్పన. చూసారా?
ఆ భయాలకి, ఆ ఘర్షణలకి.